Yeah. Let's go. Okay. Another point, we'll stop at another. గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యు ఆల్ విల్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. సో ఇవాళ అయితే మేము లదాఖ్ అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా నిన్న అది హార్స్ సఫారీకి వెళ్ళినాం, అయితే అది లేట్ అయిపోయింది. వచ్చేసరికి టైర్డ్ అయిపోయినామని అదే రూమ్లో మళ్ళీ అట్లనే స్టే చేసినాం. సో ఇవాళ అయితే ఖచ్చితంగా లదాఖ్ వెళ్ళాలనేసి ఇక అందరం లేచి రెడీ అయితే అయినాం. బట్ యునో వాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిందికి వెళ్ళాలంటే మన మెటీరియల్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఒకసారి మా రూమ్ చూడండి ఎట్లందో. ఇక్కడ పడితే అక్కడ ఈ మొత్తం సామాన్లు ఇట్లా పడేసి ఉన్నాయి. ఇవన్నిటిని ఇప్పుడు సెట్ చేయాలి. సెట్ చేసి బ్యాగ్లో పెట్టేయాలి. బ్యాగ్లో పెట్టేసిన తర్వాత ఇక నీట్గా మనం ఇక్కడ నుంచి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఇక గ్యాస్ మొత్తం నీట్గా మొత్తం రెడీ అయితే అయిపోయినాం మేము. మనలు కూడా స్టార్ట్ అవుతున్నారు. ఇక నేను కూడా స్టార్ట్ అయిపోతా. నీట్గా మొత్తం కట్టడి అయిపోయింది. బట్ కీస్ పైన ఉన్నాయని సాగినాం. ఇది ఒక్కటి సెట్ చేయి, అదొక్కటి పెట్టేసాయి. ఇక మనం స్టార్ట్ అయిపోయింది నీట్గా. ఇంకేం బండి కూడా స్టార్ట్ చేసిన. పెట్రోల్ తోటి కొంచెం ప్రాబ్లం, అది కూడా చేసేద్దాం, ఫిల్ చేసేద్దాం. మొత్తం క్లౌడ్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి కదా, చాలా దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు ఇట్లా మన క్లౌడ్స్ అయితే. అరే అరే బ్రో, మెల్లగా బండి హీట్ అవుతుండే, ఘోరంగా ఉంటుండే అమ్మ. గైస్ మన బ్యూటిఫుల్ బైక్ అయితే రెడీ ఉంది ఆఫ్ రోడింగ్కి. నీట్గా ఇవాళ లదాఖ్ అయితే చేరుకోవాలనేసి అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, చేరుకుంటామో లేదో. క్లౌడ్స్ చూడండి ఎంత దగ్గర ఉన్న, సగం కొండ క్లౌడ్స్ తోటే కప్పిపోయింది, వేరే ఉంది. అండ్ ఈ సోల్మార్గ్ అనేసి గ్లేషియర్ సిటీ అన్నమాట. గ్లేషియర్ సిటీ అని ఎందుకంటారు అని అంటే, యాక్చువల్గా నిన్న మేము సఫారీకి వెళ్ళాం కదా, అక్కడ ఒక కరెంట్ పోల్ అంత హైట్ వరకు కూడా नहीं हो गया, हम लोग निकल रहे अभी। लद्दाख का रास्ता बंद है, अगर निकलोगे नहीं ग्लेशियर तो ले जाएंगे भाई, कल ही गए थे हम लोग। అయితే ఇదేంటిదనంటే స్నో ఏదైతుందో ఒక కరెంట్ పోల్ అంత హైట్ వరకు పడుతుందంట. అప్పుడు స్నో బైక్స్ నడుస్తాయంట ఇక్కడ అని వాళ్ళు చెప్పారు. అండ్ అప్పుడు ఆ టైంలో ఇక్కడ మొత్తం క్లోజ్ ఉంటుందంట. ఇంకొకసారి కొండలపై నుంచి పెద్ద పెద్ద గ్లేషియర్స్ ఇట్లా కింద పడుతూ ఉంటాయి. అప్పుడు ఈ షాప్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయంట. మళ్ళీ వీళ్ళు వచ్చేసి రిపేర్ చేసుకుంటారు. ఫ్రూట్స్ మాత్రం బాగుంటాయి ఇక్కడ, చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఇక్కడనే పండిస్తారు కాబట్టి. అండ్ యాపిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. తెలంగాణనా? అవునా? ఓకే. అయితే ముందుకు ఇగో ఒక వెహికల్ ఉంటుంది, అది వెళ్ళిన తర్వాతనే పంపిస్తారు. అదొక ఆర్మీ వెహికల్ ఉంటుంది, అది మొత్తం వెళ్ళాలి, అప్పుడే పంపిస్తారు. మనం కొంచెం తొందరగా వెళ్ళినాం. ఆ రోజు అడిగితే ఓ గాడి నైకైనా అభిగైనా అని అన్నాడు కదా, అదే. గ్యాస్ ఇక్కడ ఘోరం అంటే ఘోరంగా వర్షం వస్తున్నది. మాకు 1 వరకు ఇక్కడనే ఆపిండు, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి పడేసారు ఇటు సైడ్. అండ్ తెలుగు గాయస్ చాలా అంటే చాలా చలి పెడుతుంది ఇక్కడ. అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అట్లా అనేసి ఏమైందనంటే ఇప్పుడు మాకు కాఫీ అన్న చేసుకొని తాగాలి కదా. అయితే తాగాలనేసి మేమేం చేసినాం, యాక్చువల్గా మా దగ్గర వాటర్ అయితే లేదు. वाटर ले जाने से अलग जब ताले मानो इधर नदी है ना, इधर नदी, वहाँ से पानी लेके आओ, वहाँ अच्छा रहेगा, क्रिस्टल क्लियर रहेगा, టేస్టీ रहेगा అని అన్నాడు. అయితే సర్చ్ మిస్ తెలుసా, ఈ అలసిన నీళ్ళు ముంచుతుండే ఈ చల్లటి నీళ్ళ. అసలుకైనా స్నానం కూడా వేయలే ఇవాళ, చలి పెడుతుంది అనేసి. వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు, ఘోరం ఇది. గైస్ ఇక్కడ ఆగి నియర్లీ 1 అవర్ అయితే అవుతుంది. అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలి అవుతుంది అని చెప్పిన కదా. నీట్గా మనోడు ఇక్కడ ఇక పాలైతే వేడి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాటర్ నీట్గా రోడ్ మీద మన పాలు అయితే వేడైంది. ఇక మన బ్రో చేస్తున్నాడు ఇక నెక్స్ట్ లెవెల్ మొత్తం. ఎట్లుంటుంది కథ, ఎట్లుంటుంది చెప్పు. బూస్ట్ అద్దద్దు గ్లాస్ని. గాయస్ మన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు. ఇది ఉన్నా, ఇది ఒకటి, ఇది లేకపోతే అయిపోయింది. లేదంటే ఇప్పుడు దీన్ని క్యారీ చేయాలంటే కొద్దిగా ప్రాబ్లమేటిక్. ఇక్కడ లేదా మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, లేకపోతే మంచిగా ఉండేది. ట్రై చేద్దాం ఇటు నుంచి. మనది ఏం లేదు, సొర కొట్టుకుంటే వెళ్ళిపోవడమే కానీ అక్కడ వేరే ముచ్చట్లేదు. బట్ ఇగో ఈ చెక్ పోస్ట్ దాటేంతసేపు మనది గిట్లనే ఉంటుంది కథ. ఇది చాలా పెద్ద స్టంట్, కేటీఎం హ్యాండ్ ఇచ్చింది. ఇది ఉన్నది, ఇది లేకపోతే నేను గట్టిగా టో ఇస్తుండే కానీ ఇది ఉన్నది. ఉండడం వల్ల టో కొట్టడం కష్టం. ఫైనల్లీ మనం దానికి టో కొట్టినాం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆయన అక్కడ పెట్టచ్చు కదా, నాకు ఇస్తున్నాడు. ఇట్రా ఇది దానికి సైడ్కి తగలేవు. ఇగో దీనికి ఇట్లా సైడ్కి తగలేదు. ఏ పోదు,
ఎట్లా పోతుంది ఏం పోవు ఇగో. ఫైనల్ గైస్ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నౌ ఆఫ్టర్ 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ వీ విల్ నో ఇక్కడ నుంచి 331 kilometers అండ్ రాసేమో 59 ఉంది. యాక్చువల్గా కార్గిల్ మేము స్టేజెస్ చేస్తాం తెలీదు. బట్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ 5 passes. యాక్చువల్గా ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు మార్నింగ్ 11 వరకు ఆర్ 1 వరకు అటు నుంచి వస్తాయి అన్నట్టు వెహికల్స్. ఓకే, తర్వాత ఎప్పుడైతే 1 అవుతుందో 1 or 12 1 అయితే ఆఫ్టర్నూన్ అప్పుడు ఇటు నుంచి అటు వెళ్తాయి అన్నమాట వెహికల్స్. అట్లా మెయింటైన్ చేస్తారు. ఎందుకనంటే అది సింగిల్ రోడ్, వెరీ డేంజరస్ రోడ్. అది రైట్ సైడ్ కిందనే పడతాం, కింద చూస్తే అంత హయ్యర్ యాటిట్యూడ్స్లో నియర్లీ మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎంత 1000 meters పైననో ఎంతనో మీటర్స్ పైన మనం ఉంటాం. ఇదంతా గ్లేషియర్, ఇదంతా పైన నుంచి అట్లా ఉంది కదా, ఇదంతా గ్లేషియర్. నేనేమో మట్టి అనుకున్నాను నేను ఫస్ట్ చూసి, కానీ అది చాలా పెద్ద ఐస్ అన్నట్టు. అది ఇది జస్ట్ లదాఖ్కి స్టార్టింగే. ఇటు సైడ్ మొత్తం పెద్ద లోయ, చిన్న కొండనే ఎక్కుతున్నాం అంతే. ఇంకా చాలా ఎక్కేది ఉంది. ఇంకా చాలా 1000 meters ఇంకా పైకి ఎక్కాలి మేము. ఇట్లాగే ఇది ల్యాండ్ స్లైడ్ అయింది, అందుకే అన్ని బండలు ఇట్లా పడేస్తున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలుకి నేచర్, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇట్లా ఘాట్ సెక్షన్లో మనం ఎంత స్లో వెళ్తే అంత మంచిది అన్నమాట. ఎందుకనంటే యాక్చువల్గా ఇక్కడ ప్రజెంట్ మా దగ్గర పెట్రోల్ 3 points ఉంది, పెట్రోల్ బంక్స్ కూడా లేవు. అండ్ ఇంకొకటి వచ్చేసి మా బండికి ఏమన్నా అయితే మాత్రం దాన్ని దొప్పుకుంటూ పోవడం కానీ ఇక నెక్స్ట్ వేరే ఆప్షనే ఉండదు. లేదంటే ఇంకా వేరే వెహికల్స్ ఏదైనా ఇట్లా వస్తూ ఉంటాయి కదా, దాంట్లో వేయడం అంతే ఉంటుంది. అదే ఎక్కుతలేదు కదా అని భై అనుకుంటా గట్టిగా ఎక్సిలేటర్లు ఇచ్చినాం అనుకో, క్లచ్ ప్లేట్లు పోతాయి. క్లచ్ ప్లేట్లు పోతే అంతే, ఇక బండిని దొప్పుకుంటూ పోవడమే అంతే. ఘోరంగా కథ ఉంటుంది. చాలా హార్డెస్ట్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది మనకి. అందుకే చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి ఇక్కడ. అంటే మాకు కూడా ఉన్న స్పీడ్ పోవాలి దీంట్లో అట్లా అనేసి, కానీ అది మన ప్రాణాలకి మంచిది కాదు. ఎందుకనంటే దీన్ని ఎంత నువ్వు గట్టిగా కొడితే అది నిన్ను అంత గట్టిగా కొడుతుంది అన్నట్టు అట్లా. అందుకే ప్రతిదాన్ని మనం ప్రేమతోటే చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే అది కూడా మనల్ని ఒకరోజు దానికి ఇష్టం వచ్చినట్టు చేసి పెడుతుంది. సో ఈ మాటలు మన మైండ్లో పెట్టుకొని మనం రన్ అవ్వాలి ఎప్పటికీ. బాగుంది లొకేషన్ మాత్రం, బ్యూటిఫుల్ లొకేషన్. అసలుకి నేను అనుకోలేదు అసలు ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేసి. సమ్మర్ కదా, ఐస్ ఎక్కడ కనబడుతుంది, మనకు కనబడడానికి కనిపించదు. ఇక్కడ ఇప్పుడు మనకి స్నో అంతా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, బట్ మనం దగ్గర వెళ్ళి దాన్ని టచ్ చేస్తాం కదా, అయితే అది మనకి నార్మల్ మన ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా లైక్ ఐస్, వాటర్ కలర్లెస్ అట్లా కనిపిస్తాను మనం టచ్ చేస్తే. అండ్ ఒక్కసారి మనం ఐస్కి టచ్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అయితే మొత్తానికి రెడ్ కలర్ అయిపోతాయి మొత్తం. లిటరల్లీ చెప్తున్నా కదా, ఘోరంగా చలి పెడుతున్నది. వర్ష తెలుస్తలేదు హ్యాండ్స్కి అసలుకి. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ ఉందో, ఇది మొత్తం ఐసే. మన బ్రో అయితే బండి కూడా వేరే. ఓకే, నా బైక్ని ఆఫ్ చేసిండు అనుకోండి, ఇంకంతే ఇక. ఓ కమాన్ టచ్ చేద్దామా గాయ్స్? స్నో కావాలన్నారు, స్నో ఇదిగోండి. నా బండికి కూడా ఐస్. ఇక తీసుకో, ఇక ఐస్. క్రేజీ అసలుకి తెలుసా, క్రేజీ. నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇంతసేపు స్నో తోటి మస్తు ఆడుకున్నా, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన అన్ని రీల్స్. వేరే అంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ. చలో ఇక స్టార్ట్ అయిపోదాం. ఒకసారి వ్యూ అయితే చూసుకోండి గాయ్స్, నెక్స్ట్ లెవెల్ వ్యూ మొత్తం గ్లేషియర్. చలో స్టార్ట్ అవుతున్నా. ఓకే చలో నేను ఇంకొస్తున్నా. పదా బ్రో, లేట్ అవుతుంది. చలో ఇక్కడ ఉంటే ఇంకో ముందు చాలా ఉంది, ఇంకా చాలా ఉందిగా మరి. ఇక్కడ చాలా ఇట్లా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ అనుకుంటారు కానీ కాశ్మీర్ డేంజరస్ ఏరియా డేంజరస్ ఏమో, కానీ మనుషులు డేంజర్ కాదు అసలుకి. అండ్ అది డేంజరస్ ఏరియా లెక్క మారుస్తున్నారు మనుషులు అంతే. చూడండి ఎంత బ్యూటిఫుల్ కాశ్మీర్ ఉందో ఇది. ఆ క్లౌడ్స్ ఎంత దగ్గరలో ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద కొండలు ఇంకా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అసలుకి రైడ్ వర్త్. పోతే పోయినాయి కానీ డబ్బులు, ఇట్లాంటి నేచర్ మాత్రం దొరకదు మళ్ళీ. అందుకే ఇప్పుడే అన్ని ఎంజాయ్ చేసి పడేయాలి.
ఇది కూడా గ్లేషియర్. మొత్తం ఐస్ కరగట్లేదు, గడ్డ కట్టిపోయింది. ఇంకా కొద్దిగా జస్ట్ పైన లేదే అట్లా ఉంది అంతే. క్లౌడ్స్ ఎంత దగ్గరలో ఉన్నాయి క్లౌడ్స్, మేము క్లౌడ్స్ ఇంకా టచ్ చేయొచ్చు. మనకు యాక్చువల్ లదాఖ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం ఆఫ్ రోడింగ్. యాక్చువల్గా ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ ఉంటే నా బండిని ఆఫ్ రోడ్ మూడ్లో వేసేటండి. అంటే ఇక్కడ మోడ్స్ ఉన్నాయి, ఆ మోడ్స్లో ఆఫ్ రోడ్ అని పెడితే మనకు ఎంత మంచి సస్పెన్షన్ వస్తుందని అంటే మనకు అసలు ఎత్తిపడేది ఏం కాదు అసలుకి. మన బ్రో అయితే అక్కడ ఆగి మరి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాడు. బట్ వ్యూ మాత్రం గాయ్స్ చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అసలు. అమ్మో నేను అనుకోలేదు ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేసి. ఓకే కూల్ కూల్ కూల్. నేను కూడా ఆపుతాను అక్కడ. అయితే మా ఇంజన్స్ ఇట్లా హీట్ అవుతాయి కదా, దాంట్లో నుంచి ఇట్లా పొగలు బయటికి వస్తున్నాయి. బ్రో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నావు తెలుసా, వేరే నెక్స్ట్ లెవెల్ అసలుకి వేరే కనిపిస్తున్నావు అక్కడ దూరం నుంచి. వాళ్ళది అక్కడనే అవ్వట్లేదు, వాళ్ళకే. ఇగో అక్కడ పడిపోయినాయి ఇవి గ్లౌజులు. ఇగో నాదొక్క ఫోటో దేవా నీ ఫోన్లో. అసలు నీ గ్లౌజ్ వేసుకున్నా ఏం టచ్ రాదా గ్లౌజ్కి? వస్తాయిగా. సరే వాల్యూమ్ బటన్ నొత్తు, నేను పెట్టిస్తాను. ఇంకో అక్కడ దూరం నుంచి ఫోటో. ఈ బైక్స్ కూడా రావాలి. వీడియోనే తీసినా, ఫోటో తీసినా, వీడియో తీసినా. ఓ వేరే వచ్చింది బ్రో, నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇది ఏలు మన తొందర కార్గిల్ పోతే అయిపోతుంది కదా. అవును, మళ్ళీ నైట్ టైం స్టే చేస్తాను మీకు. ఫోటోది నా దాంట్లో ఛార్జింగ్ లేదు. ఫోటోది అంతే. సరే పోర్ట్రేట్లోనే తీస్తున్నా. సేమ్ నా ఒకటి తీ, 2 బైక్స్ కూడా రావాలి. ఒకటి ఫోటో అక్కడ నుంచి 2 బైక్స్ కూడా రావాలి. అమ్మదు తొక్కలే, ఇక తొక్కలే, నేను డైరెక్ట్ ఇటే వచ్చిన. ఇక రెండు బైక్స్ కూడా రావాలి. క్రేజీ. వాళ్ళని ముంగట పోను, ముంగట పో. ఏం కాలే, పద. ఇగో ఇక్కడ తెచ్చిన. అయ్యో కింద పడ్డాయి అక్కడ. ఇంకో చూడు,
ఏ క్లాస్ చూడు. ఇగో మన రెండు ఇగో నీ ఏంటి రైట్ ఏదో ఒకటి ఏంటి అని వాళ్ళకి ఉన్నది ఈ మరి ఎండుంటే కట్టి ఇంకా మస్తుంది కింద వ్యాలీలో క్యాంపింగ్ అయిపోయి कारगिल वरक नॉन स्टॉप. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. ఇటైతే ఇటు కిందనే పడిపోతాం. ఆగాగు ఆ లారీని వెళ్ళనివ్వు వెయిట్, అది వెళ్ళనివ్వు. అది వెళ్ళిన తర్వాత వెళ్దాం, అంత తొందర ఏం లేదు. ఇగో చూడండి ఎట్లా ఘోరంగా ఉంది పరిస్థితి. రోడ్ లేదు, ఏం లేదు ఇక్కడ. వామ్మో, కూల్ 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 స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, క్లచ్ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే క్లచ్ ప్లేట్స్ పోతాయి. ఎంత తక్కువ క్లచ్ యూజ్ చేస్తే అంత మంచిది ఇక్కడ అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా అంత ప్రాపర్ ఐడియా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ వీళ్ళు వచ్చేసి అందరూ మన బ్రో అని అంటే లైక్ ఇది ఉంటాయి ఆర్మీ వాళ్ళే వీళ్ళందరూ. వామ్మో, శ్రీనగర్ది డేంజర్ ఉండే, ఇదైతే ఇంకా డేంజర్. అమ్మ నాకు ఇట్లా నాకు ఘోర భయం అవుతుంది. అమ్మ కూల్ స్లోగా, ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. ఓకే, ఎంత రేసింగ్ ఇస్తే అంత ప్రాబ్లం మనకే. ఆ టైర్ ఎంత స్కిట్ అయిందనుకో వేరే. ఇంకా ఆ బ్రోజ్ అయితే ముందు టైర్ అంతా గుండైపోయింది అసలుకి. గాయస్ ఒకసారి వ్యూ చూడండి. అమ్మో, వీళ్ళు అక్కడనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్నర్కి ఒక ఆర్మీ వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది, చాలా సెక్యూర్డ్గా. వావ్, వాట్ బ్యూటిఫుల్ నేచర్ గాయ్స్. వామ్మో, అంటే మన అటు సైడ్ నుంచి వెళ్ళదంటే బాగుంటుంది. ఇది అంతా అటు సైడ్ నుంచి అంటే కింద పడితే ఇంకంతే, ఏం లేదు. ఇటు కింద చాలా లోతు ఉంది.
ఇగో ఇటు సైడ్ ఆల్టోలు అయితే ఎక్కువ నడుస్తున్నాయి, దీనికంటే ఎక్కువ పవర్ ఉంటుందంట వేరే వెహికల్స్ కన్నా అట్లా. గాయస్ ఇది ఎంత పెద్ద మౌంటైన్ ఉంది తెలుసా, మొత్తం మంచే. అండ్ క్లౌడ్సే కింద ఉన్నాయి, మేమే క్లౌడ్స్ కన్నా పైన ఉన్నాం అంతా. చూడండి క్లౌడ్సే కింద ఉన్నాయి బట్ ముంగట కనిపిస్తుంది నాకు చాలా పెద్ద మౌంటైన్ అది. దానిపైన మొత్తం చాలా పెద్ద గ్లేషియర్ కూడా ఫామ్ అయిపోయింది. వామో క్లౌడ్స్ని టచ్ చేయాలి అని అనుకున్నాము. ఏం కాదు, మన వాటర్ ప్రూఫ్ షూస్ అని అన్నాడు, వాటర్ ప్రూఫ్ లెక్కనే అనిపిస్తుంది. బట్ ఇక మనకు అంతేం తెలీదు వాటర్ ప్రూఫో కాదు. లేదంటే ప్లాస్టిక్ బ్యాగ్ ఏమన్నా పెట్టుకునేదాను. శివ మందిర్, ఓం నమ శివాయ. నెక్స్ట్ లెవెల్ అబ్బా. బట్ ఇది ఆఫ్ రోడింగ్ వల్లనే కొంచెం లోపల తడిచిపోతున్నాయి. నా షూ తడిచిపోతుంది. వచ్చినా అది చూడండి. అండ్ ఇదే నేను చెప్పిన కొండ చాలా పెద్దగా ఉంది, మొత్తం ఆ గ్లేషియర్స్ దానిపైన. ఎక్కువ కమోన్ యూ క్యాన్. ఎక్కువ ఎక్స్లీటర్ ఇవ్వద్దు, తక్కువ ఇచ్చుకుంటా, జాగ్రత్తగా వెళ్ళాలి. క్లౌడ్స్ ఇక చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయో. క్లౌడ్స్ అంటే ఏముండదు అందులో, మొత్తం పొగనే ఉంటుంది. అండ్ ఆ పొగని మనం ఇట్లా పీల్చుకుంటే కూల్గా వస్తుంది అన్నట్టు. మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా చిన్నవి, వాటర్ వేపర్ మొత్తం. ఇప్పుడే జస్ట్లో నేను ఎక్స్పీరియన్స్ కూడా చేసిన. ఇంకా ముందుంటే ఇక్కడ ముందు కూడా ఉంది, చాలా ఉంది అట్లా. గైస్ క్లౌడ్స్, అమ్మా వావ్, క్లౌడ్స్ లోపల నుంచి మనం రైడ్ చేస్తున్నామా, వామ్మో నెక్స్ట్ లెవెల్ ఇది. క్లౌడ్స్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. వావ్ మెల్లగా అటు సైడ్ ఫిట్ అయితే అటు సైడ్ కింద పడిపోతాం, బాడీ కూడా దొరకదు. అందుకే జాగ్రత్తగా స్లోగా వెళ్తున్నా. అమ్మో ఇక్కడైతే ఏం కనిపించట్లేదు, ముందట ఏమొస్తుందో కూడా కనిపించట్లేదు, అంత ఘోరంగా ఫామ్ అయిపోయినాయి క్లౌడ్స్. అండ్ వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తున్నారు వీళ్ళైతే, చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు లారీస్ వేసుకొని. అమ్మో ఊరిని ఇది ఎక్కడ ఎక్స్పీరియన్స్ రా నాయన. అమ్మో ఎక్కాలి బైక్ ఎక్కాలి. కమాన్ యూ క్యాన్. కూల్ బడీ కూల్. యాక్చువల్గా ముందు కూడా మనం వెయిట్ పెట్టాల్సింది, నా బ్యాగ్ ఏదైనా ఒకటి అయిపోయేది. ముందు టైర్ వెళ్ళేస్తుంది ఇక్కడ. గాయస్ గ్లేషియర్ ఇంతకుముందే పడింది, పైనుంచి కూలిపోయి మరి పడ్డది ఇది గ్లేషియర్. అయ్యో అది ఎక్కట్లేదు. కమాన్ ఆల్టో, యూ కెన్ డూ ఇట్. అయ్యో బ్రో నీది మొత్తం పుడతా నా మీదనే వచ్చేస్తుంది. గాయస్ ఇవైతే చాలా పెద్ద గ్లేషియర్స్. అమ్మో ఇది చాలా హైట్లో ఉంది, ఇక్కడ మట్టి లేదు ఏం లేదు, మాకన్నా పెద్దగా ఉన్నాయి ఈ గ్లేషియర్స్ అయితే. ఇదిగోండి చూడండి, సేమ్ అదే వింటర్ సీజన్ అయితే దీనికన్నా ఇంకా ఎక్కువ హైట్ ఉంటుందంట. మొత్తం దీనిపైన నుంచి మన స్నో బైక్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని తిరుగుతారంట ఇక్కడ ఆ టైంలో. ఇక్కడ చెప్తున్నారు వీళ్ళందరూ. బట్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అమ్మో చిన్నప్పటి నుంచి ఆశ లదాఖ్ వెళ్ళాలి మన ఓన్ బైక్ పైన, ఇట్లా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని సోలోగా మన బండి మీద మనం ఓన్గా రైడ్ చేయాలని ఎప్పటి నుంచి ఆశ. ఇప్పుడు నా డ్రీమ్ కంప్లీట్ అవుతుంది గాయ్స్. యూ కెన్ గో. స్లోగా వెళ్ళాలి. ఇదంతా ఈ మంచు కరిగినాకనే వచ్చిన వాటర్ ఇది. ఇక క్లౌడ్స్ కింద నుంచి పైకి వస్తుంది ఆ పొగ. అండ్ యాక్చువల్ ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బురద ఉంది, బైక్స్ ఇట్లా స్కిడ్ అవుతుంది వెనక టైర్ అయితే నాది. అంటే బాగానే ఉంది, బైక్ తీసుకున్నప్పుడే వస్తుంది కదా టైర్, అదే టైర్ మీద ఇంకా నేను రైడ్ చేస్తున్నా. ఇంట్లో లారీస్ వస్తే నాకే ఘోరంగా భయం. వామ్మో ఊరు నాయను వీడియో పడరు. గాయస్ మనం ఇప్పుడు ఎంత ఫీట్స్ పైన ఉన్నామనంటే 762 అన్ని ఫీట్స్ పైన ఉన్నాం. వామ్మో
ఘోరం అంటే ఘోరం చల్లి పెడుతుంది. యాక్చువల్గా వాళ్ళు ఓన్లీ రైడింగ్ గేర్సే వేసిరు, బట్ నేనేం చేసిన అంటే నేను టీ షర్ట్ వేసుకొని దానిపైన రైడింగ్ గేర్ వేసుకొని మన రైడింగ్ గేర్కి వచ్చిన ఏదైతే రెయిన్ కోట్ ఉంటుందో అది కూడా వేసిన. దానివల్ల నాకు చల్లటి గాలి లోపల ఏం తగలట్లేదు, ఓకే. బట్ చేతులు మాత్రం గడ్డగట్టిపోయినాయి ఆల్మోస్ట్. ఇట్లా 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 కొట్టినారు గట్టిగా బండకు తగిలితే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తున్నది. వామ్మో చాలా బురద. ఇగో ఇట్లా షూ తడిస్తే వాటర్ లోపలికి పోయి చలి పెడుతుంది, కాళ్ళకి గడ్డ కట్టుతున్నాయి. ఆ వాటర్ కూడా ఎంత అని అంటే చాలా కూల్గా ఉన్నాయి గాయ్స్. అమ్మా ఇదిగోండి చూడండి ఎంత పెద్ద గ్లేషియర్. అవుతుందా? టచ్ చేసిన బ్రో. ఏ గాయ్స్ కానీ అయ్యో ఎర్రగా అయిపోయింది దెబ్బకి, అట్లా టచ్ చేసిందో లేదో ఎర్రగా అయిపోయింది మొత్తం. చూడండి బాబు, ఏమైంది వెంకి బ్రో? వాట్ హ్యాపెన్? కమ్ ఆన్ ఫైట్, కమ్ ఆన్. బాబు ఎంత ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇటు సైడ్ ఒక చెట్టు ఒక గడ్డి కూడా లేదు, ఒక గడ్డి కూడా లేదైతే ఇక అర్థం చేసుకోండి ఇంకా మనకు ఎట్లుంటుందో ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి. అమ్మో ఇంకా మేము పైకి వెళ్తున్నాం కదా కార్గిల్, అక్కడ ఇంకెట్లా ఉంటుందో, అక్కడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అరే బాయ్ సాబా, సీరియస్గా ఆక్సిజన్ లెవెల్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి, నాకైతే తెలుస్తుంది, నాకు అర్థమైపోతుంది. గైస్ చూడండి ఎట్లుందో, గట్టిగా ఉంది, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇక్కడ పాటోలు ఉంది. అమ్మ జాగ్రత్త జాగ్రత్త, స్లో స్లో, రామ్ 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 రామ్. వా అమ్మో ఎర్రగా అయిపోయినాయి చేతులు, అంత ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇక్కడ స్నో లేకపోతే మినిమం చాలా అంటే చాలా లోతు ఉంటుంది. అది చూడండి, అవి యాక్చువల్గా ఇక్కడ నది, ఈ రివర్ మొత్తం ఐస్ గడ్డ కట్టుకపోయి ఉన్నది ఇక్కడ. చిన్న చిన్నగానే ప్లేస్ ఉంది, అక్కడనే మట్టి కనిపిస్తుంది, ఇంకా మొత్తం ఐసే. అరే ఇది వేరే ఉంది తెలుసా, ఇట్లా పెడితే. ఏ బ్రో మీ హాయ్ మరాఠీ రా. స్నో స్నో అంటా ఉండే. కమాన్ కమాన్, ఇది తీసుకోయి అని ముత్తికి కూడా జారి పడంగా. బ్రో తీసుకో క్యాష్. ఫైనల్లీ గాయ్స్ వి రీచ్డ్ ద జోజిల్లా పాస్. ఇక మనం ఇప్పుడు 760 ఫీట్స్ పైన ఉన్నాం. కాదు సారీ 11,000 ఫీట్స్. 1100 సారీ ఎంత, అరే సారీ 11,000 ఫీట్స్ పైన ఉన్నాం మనం. ఇక్కడ యాక్చువల్గా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఆక్సిజన్ లెవెల్స్. ఇక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి అది పాస్ మన కార్గిల్ డిస్టిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ కాలేదు 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 ఘోరంగా జారిపడ్డావుగా. ఎట్లా జారిపడ్డావు? ఎట్లా మన సీ లెవెల్కి 11,649 ఫీట్స్ మనం పైన ఉన్నాం. అంటే నాట్ ఏ జోక్, ఇక్కడ చాలా అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ అసలు ఇది చెప్పాలని అంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడే వీళ్ళందరూ వచ్చి మన దగ్గర ఫొటోస్ కూడా దిగారు వీళ్ళందరూ.
నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవ్వట్లేదా? అవునా? ఎందుకట్లా? ఉంది బ్యాటరీ ఇంకా డ్రాప్ కాలేదు కానీ రైట్ ఉంది కమన్ అవుతుంది. ఇప్పుడు కొట్టు, ఇప్పుడు సెల్ఫ్ కొట్టు. అది పెట్టకు, షార్ట్ సర్క్యూట్ అవుతుంది మళ్ళీ. కొట్టు. షెట్ కాదు, వేరే బ్యాటరీది పెట్టాలి, లేకపోతే దుబ్బాలి, ఇంక అంతే వేరే ఆప్షన్. చూడండి ఎంత పెద్ద గ్లేషియర్. గ్లేషియర్ మధ్యలో నుంచి మనం రైడ్ చేస్తున్నాం. యాక్చువల్గా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నా బ్రో దగ్గర మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఉంది కాబట్టి మాకు సెట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. యూ ఆర్ అట్ జోజిల్లా ఆల్టిట్యూడ్ విచ్ ఇస్ 11,649 feet అండ్ ఇక్కడ 0 degrees అయితే ఉంటుంది అన్నమాట. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్, బార్డర్ రోడ్స్. అండ్ ఇక్కడ నుంచి కార్గిల్ 96 kilometers. గైస్ ఇప్పుడు మనమేమో అది ఏమంటారు, ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లోపల బైక్ రైడ్ చేస్తున్నాం అన్నట్టు. నార్మల్ కాదు, మనం చాలా ఇట్లా హై టెంపరేచర్ పెట్టుకుంటాం కదా, అట్లాంటి దాంట్లో మనం ఇప్పుడు బైక్ రైడ్ చేస్తున్నాం. అంటే బ్యూటిఫుల్ గ్లేషియర్. అక్కడ నుంచి ఇట్లా జారుకుంటూ వచ్చి ఇట్లా కింద పడితే వేరే ఉంటుంది కథ. మా బ్రో ఎంత డేంజర్గా పడ్డాడనంటే ఆ వీడియో రికార్డ్ కాలేదు, అయితే మామూలుగా ఉంటుంది కాదు. నా డ్రీమ్ ప్లేసెస్ ఇవన్నీ వేరే ఉంటుంది కదా. చూడండి, మీకు అనిపించలేదా ఎట్లన్నా? ఒకసారి చెప్పండి. గాయ్స్ చూడండి, ట్యాంకర్స్ అది ఇది ఉన్నాయి ఇక్కడ. మెమోరియల్ ఉంది ఇక్కడ. ఇది క్యాంప్, బేస్ క్యాంప్ అనుకోండి నాకు తెలిసి. ఇక్కడ ట్యాంకర్ అదంతా ఉంది, ఇట్లా షూట్ చేస్తారు. అది వేరే, అక్కడ ఫోటో దిగాలని ఉంది కానీ అక్కడ వెళ్ళనివ్వరు మనల్ని. అండ్ అది ఇగ్లూ టైప్, ఇగ్లూ ఐస్ తోటి చేస్తారు కదా, అది ఇగ్లూ. వాంట్ టు టచ్ దిస్ అంటే ఇక్కడ కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఫ్రెష్ కాలు జారుతుంది, చెప్పిన ఫ్రెష్గా ఉంటుంది అనేసి. ఇక తీసుకో మిస్టర్ యోబో, టేక్ ఇట్ మిస్టర్ యోబో. ఏమైంది? ఎందుకు ఆపినావు బ్రో? ఆపకని చెప్పినా కదా, ఎందుకు ఆపినావు? ఇగో ఇట్లా స్నో ఉంటుంది కదా, ఇగో ఇట్లా అనేది తీయాలి ఫస్ట్. ఇట్లా కుప్పలు వచ్చేస్తుంది. దీన్ని పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి ఇగో ఇట్లా రాదు, ఇట్లా చేస్తేనే వస్తుంది. ఇట్లా చేయాలి. నా బండి క్రేజీ. ఒక ఘాట్ సెక్షన్ వచ్చింది. దీస్ ఆర్ అవర్ గ్రేటర్ హిమాలయాస్. ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్గా డ్రాప్ అయిపోయినాయి. ఇంకా పైకి వెళ్తే ఆక్సిజన్ ఉండదు. లైట్గా హెడేక్ అట్లా అనిపిస్తుంది, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఫాస్ట్గా. ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లం నాకే. ఇంకా మన బ్రో వెళ్తున్నాడు అక్కడ నీట్గా. అండ్ ఇక్కడ అది కనిపిస్తుంది కదా పాతకాలంలో. ఓకే గాయ్స్, ఫైనల్లీ వీఆర్ ఇన్ ద మీనా బ్రిడ్జ్. నైస్. ఇంకా ఇదే ఆ బ్రిడ్జ్, మీనా బ్రిడ్జ్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఏంటిదనంటే ఏదైతే ఓల్డెన్ డేస్లో ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు బండలతో చేసేవాళ్ళు అన్నట్టు. ఆ బండలతో ఎందుకు చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు నార్మల్గా ఇటుకలతో అది చేస్తే ఒకవేళ పెద్ద మంచు కొండ వచ్చి పడితే ఇంకా ఆ ఇల్లు కూలిపోతుంది. అదే బండలతో చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి మొత్తం బండలతోటే చేస్తుండే. అండ్ ఇక్కడ ఆతంకవాదులు వాళ్ళు వచ్చి గన్ తోటి ఫైర్ చేసినా కానీ బండలకు తాకుతాయి, మనుషులకు తాకాయి. సో అట్లా సేఫ్టీగా వాళ్ళు చూసుకుంటుండే అన్నమాట. వాట్ ఏ వ్యూ, సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ తెలుసా. అదైతే మొత్తం మంచుతో నిండిపోయిందిగా. ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఒక 80 kilometers నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. మనం కార్గిల్
కార్గిల్ ఇక్కడ నుంచి 100 ఏమో ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి లదాఖ్ 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ ఉంటుంది అట్లా. ఇంకా ఇక్కడ నుంచి కార్గిల్ వచ్చేసి ఇదేనా కార్గిల్ హాస్పిటల్ రోడ్ కార్గిల్. ఈ బ్రిడ్జెస్ వేరే ఉంటాయి మొత్తం. టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్. ఓకే, అంటే మనం కార్గిల్కి దగ్గరలో ఉన్నాం. దగ్గరలో ఏంటి, ఇంకా 84 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. యాక్చువల్గా మేము వన్ డేలో 500, 600, 700 కిలోమీటర్స్ కొట్టిన వాళ్ళం. ఇవాళ ఏమో అయితే లేదు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినామా లంచే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కడిది. వస్తున్నా వెయిట్ బ్రో. రెయిన్ కోట్ వేసుకుంటే బెస్ట్ ఆప్షన్ తెలుసా, లోపల గాలి వెళ్ళట్లేదు, వెచ్చగా ఉంటుంది. అది గైస్ మేము ఇప్పుడే చేసినాం ఇక్కడ లంచ్ చేసినాం. ఇంకా లంచ్ అంటే అదే స్నాక్స్ తింటాం. ఇక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ ఓకే ఉంది, బట్ ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అయితే అసలు చాలా కష్టమైంది. ఇది మనమే లంచ్ కంప్లీట్ చేసేసి రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అయితే ఓకే, ఎందుకంటే ఇక్కడంతా ఓకే అన్నట్టుంది. బట్ అది సంథింగ్ ఇంతకుముందు ఏదో అది ఉండే కదా, లైక్ 0.0 డిగ్రీ, అక్కడ మాత్రం ఇక అంతే. ఎంత ఘోరం కష్టమైందని అంటే చాలా కష్టమైంది. మాత్రం చాలా బాగుంది. కొన్ని కిలోమీటర్స్ వరకు అయితే చూడొచ్చు ఎంత బాగుంది. కార్నరింగ్ మాత్రం ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ పెట్టి మరీ చేయాలి. కాన్సన్ట్రేషన్ మిస్ అయితే మాత్రం డైరెక్ట్ మనం అటు కింద పడిపోతాం. వేరే ఛాన్సే ఉండదు మన దగ్గర. నేను చూస్తున్నా కదా, ఇక్కడ స్లో చేసుకోవాలి ఇట్లాంటి ఏరియాస్లో. ఫస్ట్ లెవెల్ కార్నరింగ్. అసలు ప్రాపర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ స్పెండింగ్ చేయాలి ఇట్లా ప్రాపర్గా అకార్డింగ్ టు ద యాంగిల్స్ ప్రాపర్గా చూసుకుంటే అయిపోతుంది. ఈ కార్నరింగ్ చూడండి ఎట్లుందో, ప్రాపర్ బెండ్ చేయాలి, మిస్ అవ్వద్దు. భయపడద్దు, అసలు భయపడద్దు. కార్నరింగ్ చేసేవాళ్ళు భయపడితే మిస్ అవుతుంది. ఇదంతా ల్యాండ్ స్లైడ్ వచ్చిన బండలు, ఇంత పెద్ద పెద్దవి ఇప్పుడు పైన నుంచి వచ్చినాయి. ఎదిగండి నెక్స్ట్ లెవెలింగ్. కెమెరాలో మీకు చిన్నగా కనిపించచ్చు, కానీ యాక్చువల్గా మేమే చీమలు ఎక్కువ ఉంటుంది. చీమల కన్నా చిన్నగా. మన బైక్లో ఫ్యూయల్ కూడా లో అయిపోయింది, అండ్ టైంకి మనకు పెట్రోల్ బంక్ కూడా దొరికింది. ఇక్కడైతే 106 ఏమో ఉంది ప్రైస్. 100 ఉంది, 100 రూపీస్ ఉంది. ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. ఇంతకుముందు వచ్చిన రోడ్లు అయితే చాలా అంటే చాలా చలి పెట్టింది. అందరి బైక్స్లో ఫుల్ ట్యాంక్స్ అయితే వేపించేసాం, ఎందుకంటే ముందట ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయో ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కదా అట్లా. సో
సో మీకు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను ఎట్లున్నదో ఒకసారి చూడండి. మొత్తం ఎట్లా అంటే మూవీస్లలో చూస్తాం కదా, సేమ్ అట్లనే ఉన్నది ఇది. అమ్మ నెక్స్ట్ లెవెల్ అసలు, గ్లేషియర్స్. నీట్గా ఫ్యూల్ అప్ కూడా అయిపోయింది మన బైక్, అందరం ఫుల్ ట్యాంక్స్ అయితే వేయించుకున్నాం. అండ్ ఇక్కడ హౌసెస్ చూడండి ఎట్లున్నాయో గైస్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. గో బ్యూటిఫుల్, that's so beautiful. అమ్మో ఇది నెక్స్ట్ లెవెల్ అసలుకి నేను అనుకోలేదు. అంటే కార్గిల్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ ద గ్రేటర్ హిమాలయాస్. అక్కడ ఇప్పుడు ఉంది కదా, ఇది 2025. అండ్ అటు సైడ్ కూడా చూడండి, వెంట కూడా ఇంకో కొండ ఉంది, దాంట్లో కూడా స్నో ఉంది కదా. ఇది ఎప్పటికీ ఇంతే ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏ సీజన్లో అయినా అక్కడ కింద వరకు ఉండేది, బట్ ఇప్పుడేమో అక్కడ వరకు అయిందంట. అంటే వాళ్ళ 2005, 2004 వరకు మొత్తం కింద వరకు ఉండేది స్నో, ఏ సీజన్ అయినా ఉండదు. బట్ ఇప్పుడేమో అక్కడ వరకు అయిపోయింది. ఎందుకనంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోయింది కదా, అందుకనేసి అట్లా. చూడండి అక్కడేమో ఎక్కువ ఉంది, ఇక్కడేమో తక్కువ ఉంది. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి డ్రాస్. చిన్న విలేజ్ ఇది, అంత పెద్దదేం కాదు, బాగుంటుంది విలేజ్ అయితే. సక్సెస్ఫుల్గా విలేజ్ అయితే దాటేసినాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. యాక్చువల్గా మేము వన్ డేలో 400-500 కిలోమీటర్స్ కొట్టేటోళ్ళం. ఇప్పటికీ ఒక 3 అవర్స్ ఏమో కంటిన్యూస్గా రైడ్ చేస్తున్నాం. బట్ ఆ 3 అవర్స్లో మేము ఎంత కవర్ చేస్తాం తెలుసా? 40 కిలోమీటర్స్. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇది ఉందో. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డ్రాస్. ఓకే, ఎంత బాగున్నాయి హిమాలయాస్ కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. మీకన్నా నాకన్నా అందరికన్నా క్యూట్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇక్కడ అంత అట్లా పొల్యూటెడ్ ఉంది, కానీ అక్కడ పైన మాత్రం ఇట్లా కుప్ప ఉంది. అండ్ అటు కూడా క్రిస్టల్ క్లియర్. ఫర్నిచర్ ఏమైంది? మౌంటైన్ వ్యూ హోమ్ స్టే మౌంటైన్ వ్యూ. ఓ ఏమైంది? ఇదేనా? ఇది కాదుగా కార్గిల్, ఇది కాదు. అది మన క్యాంప్, అది క్యాంపే కదా. వార్ మెమోరియల్ అది లోపల వెళ్ళొచ్చా? మెమోరియల్ అయితే వెళ్ళొచ్చేమో లోపల. గైస్ ఇక్కడ కార్గిల్ దగ్గర అయితే ఆగినాం, బట్ నేను లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకనంటే బ్యాగ్ ఇది ఉంది కదా, దాన్ని అలౌ చేయట్లేదు. అండ్ మా అందరిది ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఇట్లనే పెట్టి పోయారు, అందుకని నేనున్నా. వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. సో వాళ్ళ లోపల ఏదన్నా షార్ట్ని క్యాప్చర్ చేసుకుంటే నేను వీడియోలో యాడ్ చేసుకుంటాను. ఓకేనా? నీట్గా కార్గిల్ ఎక్స్ప్లోరేషన్ కూడా అయిపోయింది. ఏమైంది ఒకటేపన్ ముందు మాత్రం హిమాలయాస్ నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది గాయస్. ఇది చూడండి, ఇక్కడ మొత్తం ఇట్లా బండలతోటి ఇంకా ఇట్లా మట్టి పెట్టేస్తారు అన్నట్టు, దీంతో కట్టేస్తారు. వీళ్ళు సిమెంట్ అదంతా ఎక్కువ ఏం యూజ్ చేయరు ఇటు. ఇంకా చూడండి, ఇదైతే పాతకాలం లెక్క మట్టితోటి వేసినట్టున్నది. మట్టి ఇంకా మన గుర్రంది పెండ రెండింటిని కలిపి చేసినట్టున్నారు. ఇది చూడండి, ఇది కూడా
చలి ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతున్నా, అమ్మో అవ్వట్లేదు నా వల్ల. ఓ అంటే అది వుడెన్ హౌస్, వుడ్ తోటి చేసింది. అంటే మొత్తం వుడ్ తోటి చేయరు, దాంట్లో ఒక కొంత పర్సంటేజ్ అనేది వుడ్ ఉంటుంది, ఇంకా కొంత పర్సంటేజ్ ఇక అన్నీ వేరే ఉంటుంది, కాంక్రీట్ అది ఇది ఇక ఇట్లాంటివి. చాలా చలి వస్తుంది. వావ్, అందరి నుంచి ఇది వెహికల్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఇది. వావ్, ఏంది అట్లుంది, బుజ్జి కార్ లెక్క ఉంది. కరెక్ట్ టైంకి కామ్ డౌన్ ఉంటుంది. గాయస్ ఇది వచ్చేసి మన తెలంగాణ వెహికల్ TS09, అంటే హైదరాబాద్ అనుకుంటా నాకు తెలిసి. సంథింగ్ ఏదో పేరుండే అది చదివిన, టించిక్ మూలా అంట. టించిక్ మూలా అంటే ఆ పేరు అట్లా వేరే ఉంది. ఏమన్నా చలి పెడుతుంది రా బాబు. బాబు బాబు ఓన్నాయను వీడెవరు. ఎంత బాగుంది, అవును చాలా బాగుంది. ఓ దగ్గరికి వెళ్ళినా కొద్ది కొండలు వస్తూనే ఉన్నాయి, మీకు ఏం కనిపిస్తుందో కానీ నాకు మాత్రం మొత్తం అది స్వర్గం అంటారు కదా, స్వర్గం కనిపించేస్తుంది అమ్మాయి. ఆ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఎంత బ్యూటిఫుల్ రోడ్. మేమేమనుకున్నాం అంటే చాలా డేంజరస్, అంటే ఇక్కడ ఓకే కార్గిల్ వరకు ఓకే, కార్గిల్ తర్వాత అయితే తెలీదు. లదాఖ్లో అయితే అసలు రోడ్డే ఉండదు మనకి, ఎలాంటి రోడ్డు ఉండదు, మొత్తం మట్టి బురద అంతే ఉంటుంది. ఇటు సైడ్ వర్షం రాలేదు నాకు తెలిసి, ఒకవేళ వర్షం వస్తే నా ఇదంతా ఘోరంగా ఉండేది. ఇంతకుముందే చాలా తడిపినాం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇట్లా వచ్చేటప్పుడు అందరు ఇట్లా బాయ్ చెప్తున్నారు, ఇట్లా బాయ్ అనుకుంటా. కరెక్ట్ టైం నేను క్యాప్చర్ చేయలేదు. ఇట్లా అంటున్నారు, కొందరు ఇట్లా అంటున్నారు. ఇలా మొత్తం అందరూ ఇట్లా మిల్క్ అవుతున్నారు, ఇట్లా వైట్ ఉండి వాళ్ళ చెప్పాలి, వాళ్ళ బుగ్గలు మొత్తం ఎర్రగా అట్లున్నారు ఒక్కొక్కరు. ఎంత స్మార్ట్ ఉన్నారని అంటే ఆ అందానికి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి. ఆ స్మార్ట్ ఎవరికి లేదు అని అంటాం కదా, అట్లా అట్లుంది. గైస్ ఒకసారి ఈ ఫ్లవర్స్ ఉన్న ట్రీ చూడండి. ఇది ఓన్లీ ఎక్కడైతే స్నో ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఓన్లీ అక్కడనే అవుతాయి అన్నట్టు, అంటే అక్కడనే ఉంటాయి ఇవి ఎక్కువ. నార్మల్గా వేరే ఇట్లా హాట్ రీజియన్స్ ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో అసలు ఉండవు ఇట్లాంటివి. క్రేజీ అసలుకి అది చూడడం, అవి చూడడానికి కూడా దొరకవు అసలు మన సైడ్. అంటే ఈ వ్యాలీస్లో అసలు స్నో 1% కూడా లేదు, 1% కూడా. అంటే దాని పైన ఉంది, కింద మాత్రం ఇట్లా లేదు, మొత్తం ఇట్లా ఎండిపోయినట్టే ఉంది. లైఫ్ డోంట్ హ్యావ్ రీసెట్ బటన్, డ్రైవ్ సేఫ్, సిమ్సా విలేజ్ సిమ్సా. ఇక్కడ కలర్ ఫ్లవర్స్ ఇంతకుముందు చూపెట్టింది వైట్ కలర్, ఇగో ఈ కలర్ది ఉన్నక్కడ వేరే కలర్ది, ఇగో ఇది ఒక కలర్, అలా డిఫరెంట్. విలేజెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇది యాక్చువల్గా చాలా డౌన్లో ఉంది, వీళ్ళు మొత్తం హైట్ ఎక్కిర్రు అన్నమాట. అది పెట్టి అగో ఇక్కడ ఉన్న కౌసేనా ఇవి, ఆక్సర్ కౌ ఎడ్లు బాగున్నాయి. ఇట్లా గుట్టల పైన కట్టుకుంటున్నారు. అది ఘోరంగా పెడుతుంది. టైం వచ్చేసి నియర్లీ 5:30 అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్గా మేము లేరి రీచ్ అవుదాం అనుకున్నాం ఇవాళ, కానీ అవ్వలేదు. ఇవాళ మేము నాకు తెలిసి నా స్టే వచ్చేసి కార్గిల్ అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కార్గిల్లోనే స్టే చేస్తాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక్క వ్యాలీ క్రాస్ చేయడానికే మాకు 1 day పడుతుంది. ఇంకేం చేస్తాం ఇంకా మేము. కార్నరింగ్ ఇట్లా బెండింగ్ చేయాలి, ప్రాపర్ బెండింగ్. అండ్ ఇట్లా కార్నరింగ్ చేసినప్పుడు ఈ లెగ్ ఏదైతే ఉందో కొంచెం బెండ్ చేయాలి అటు. ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను, కొంచెం లైట్గా
ఇంకో ఇట్లా సపోర్ట్ లేదు, ఏం లేదు. మనం ముందట వెళ్ళిపోయారు. మౌంటైన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఏదో ఉంది, ఏముంది? షాప్ అమిత్ భరద్వాజ్ సేతు. ఏముంది కదా? ఏముంది? అది వేరే రోడ్కి వేరే దగ్గర వెళ్తుంది. అది ఏమైంది? అక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు. పద, వాళ్ళు ఊరికేనే ఆగినట్టున్నారు. అబ్బా ఇప్పుడు స్కై బ్లూ కనిపిస్తుంది. లేదంటే ఇటు కాశ్మీర్లో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం క్లౌడ్సే కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు బ్లూ కలర్ కనిపిస్తుంది. వామ్మో. గైస్ ఇక్కడ చెట్లు వేరే మోడల్ ఉన్నాయి అంతా. దాని స్మెల్ కూడా ఎంత మంచిగా ఉందని అంటే ఒక పర్ఫ్యూమ్ది కూడా అంత మంచిగా రాదు, అంత మంచిగా వస్తుంది. ఇంకో ఈ చెట్లది చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం. ఇప్పుడు బ్రీతింగ్ నడుస్తుంది మంచిగా. అంటే ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉండడం వల్ల మంచిగా ఆక్సిజన్ వస్తుంది. బట్ ఇక నెక్స్ట్ మేము వెళ్తాం కదా, అక్కడ ఉండదు, అక్కడ రాదు ఫస్ట్ థింగ్. ఆగండి 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 ఆగండి, వెయిట్ 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 వెయిట్. హాయ్. ఎంత క్యూట్ ఉన్నారు వాళ్ళు, చాలా ఘోరంగా క్యూట్ ఉన్నారు. చిన్న పాట కూడా దొరకదు, చిన్న పాటే ఘోరంగా. కానీ ఇవన్నీ ఉన్నావు నెక్స్ట్ లెవెల్. వీడియో మాత్రం వేరే. Bend, 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 bend. Come on. Yeah. Yeah, come on, guys. Chalo, chalo. Left, left. Guys, finally మనం సక్సెస్ఫుల్గా కార్గిల్కి రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ ఎంట్రీ అయితే చేయాలి. ఎంట్రీ చేయడానికి వెళ్ళారు మన వాళ్ళు. నాది ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. ఇక్కడంతా 1% కూడా లేదు స్నో, కానీ దాని పక్కకు మాత్రం ఫుల్ ఉంది, కుప్పలు కుప్పలుగా. అండ్ ఇక్కడ ట్రీస్ చూడండి, ఇవే అనుకుంటా యాపిల్ ట్రీస్ నాకు తెలిసి, నేను అనుకుంటున్నా, ఇంకా అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్. అయితే మేము మార్నింగ్ ఎప్పుడు 11కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 5-6 అవుతున్నది. అంటే ఓన్లీ 100 కిలోమీటర్స్ కవర్ చేసాం మేము ఇంత టైంలో. అంత అట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అండ్ దీంట్లో కొట్టాలంటే కష్టం. డైలీ ఒక వ్యాలీ కంప్లీట్ అవుతుంది. వెల్కమ్ టు ద కార్గిల్. వెల్కమ్ టు ద కార్గిల్ అంటే కార్గిల్ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడనే స్టే చేస్తాం. ఇక్కడనే స్టే చేయాలి, చేయకపోతే తప్పదు, అసలు తప్పదు. ఎక్కడ స్టే చేద్దాం? అయిపోయింది కార్గిల్. కార్గిల్ పెద్దదే కదా. వేర్ కార్గిల్ కదా. ఇక్కడ దగ్గరలో టూరిస్ట్ క్యాంప్ ఉంటుందంట, అది సపరేట్ కార్గిల్ వాళ్ళది. ప్రతి ఒక్క ట్రావెల్ అక్కడనే స్టే చేయాలి అనేది ఒక బోర్డు అయితే ఉండే. సో ఇక్కడ నుంచి అది ఇంకా 6 కిలోమీటర్స్ వెళ్ళడానికి మినిమం 10 to 15 minutes పడుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే చాలా స్లో వెళ్తున్నాం కాబట్టి మేము. అమ్మో 6 కిలోమీటర్స్ ఇంత అడ్వెంచరస్గా ఉంటుందని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. ఎక్కుతున్నాం రా బాబు. బాబు ఇది భయం అవుతుంది నాకు, బండలు ఎక్కడి నుంచి ఆరుకొస్తాయి అనేసి. ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి కార్గిల్ విలేజ్. బాగుంది కదా, తన విలేజ్.
ఏ కొండపైన అయితే ఎక్కదు కానీ అమ్మా, అబ్బా, 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 షీ. ఇగో ఇక్కడ ఏదో ఉంది పిజ్జా అంట, ఇక్కడ అడగాలి. भाई द टूरिस्ट कैंप किधर है? टूरिस्ट कैंप मेरे को पता नहीं सर. అటో ఇటో అర్థమవుతలేదు కదా, ఇటో అర్థమవుతలేదు. అక్కడ చూడు, ముంగట అడగాలి, ముంగట అడగాలి. भाई टूरिस्ट कैंप कहाँ मिले? टूरिस्ट कैंप, अरे टूरिस्ट, अरे इन्ने ఉంటుంది పక్కకు పదా క్యాంప్ కంటే పక్కకే ఉంటుంది. అరే తర్వాత చూడరా అక్కడ పోయినాక. గాయస్ ఈ కార్ కనిపిస్తుంది కదా, ఈ కార్ మన ఇండియాలో బ్యాన్ చేశారు, ఫోర్డ్ ఎండోవర్. ఎందుకు బ్యాన్ చేశారో తెలీదు. రేర్ పీసెస్ అన్నట్టు కొందరి దగ్గరనే ఉంది ఫోర్డ్ ఎండోవర్. బాగుంటుంది కార్, ఇంకా 4x4. ఫీల్ ద కర్వ్, డోంట్ హగ్ దెమ్ అంట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పీడ్ థ్రిల్ బట్ ఆఫెన్ కిల్స్. దాని వెనుక ఏమని రాసి ఉంటుంది అని అంటే, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ డ్రైవర్ స్పీడ్ అంట. అంటే ఎందుకు ఇంకో ఇదైతే రూట్ చూపిస్తుంది. ఇటు రైట్ వెళ్ళాలి. అమ్మో ఏంద్రా ఎటో పోతున్నాం, నాకు తెలిసి ఇదే అనుకుంటా అది క్యాంప్, టూరిస్ట్ క్యాంప్ అదే అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అదేనా కాదు, చాలా బాగున్నాయి ఏరియాస్ మాత్రం. నేను అక్కడ కింద ఉన్నప్పుడు అనుకున్నా ఇదే అనేసి. లెట్స్ సీ, రెండిట్లలో ఏదైనా ఒకటి ఉంటుంది. ఇది రిసార్ట్లోనా ఇవాళ స్టే? రిసార్టా? ఓ కుచ్ బి. లెట్స్ సీ ఏమంటారు, ఇదేనా బ్రో? ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఒకసారి చూద్దాం కదా, చూడడంలో ఏముంది, ఎవరిది వాళ్ళకి సపరేట్ రూమ్ అట్లా ఉంది. లెట్స్ సీ. అరే ఇక్కడ మనం ఎటు పోతే వీళ్ళు అటే వస్తారు కదా, నాకు అర్థమవుతలేదు. ఇట్లా చేస్తారు, ఎవడేమి అడగలే, ఒకరి మీద ఒకరిని దొబ్బేసుడే తెలుసు మన టీం లాగా అంతే. తెలియదు, ఫస్ట్ మాట్లాడదాం రా, మాట్లాడితే తెలుస్తుంది వాడు ఎంత తీసుకుంటాడో. అయినా వాళ్ళు అడిగినంత మనం ఎందుకు ఇస్తాం అంతే. మరి నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడే అంతే, వేరే ముచ్చట్లేదు. అబ్బా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకేనా, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, అట్లా సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.